హాయ్ హలో అండి. ఇది మీ బేబీస్కి తప్పకుండా చేసి పెట్టాల్సిన రెసిపీ అండి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి. విటమిన్ ఏ అనేది కంటి చూపు మెరుగుపరుచుతుందండి. అలాగే ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుందండి. ఇది బేబీస్కి జీర్ణశక్తిని మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారిస్తుంది మరియు హిమోగ్లోబిన్ స్థాయిని కూడా పెంచుతుందండి. 6 months ప్లస్ బేబీస్కి సాలిడ్స్ అనేవి స్టార్ట్ చేస్తాం కదండి. అలాంటప్పుడు దీన్ని కూడా వాళ్ళ డైట్లో భాగంగా చేర్చండి. అలాగే దీని బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి. దీన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఎలాంటి బేబీ ఫుడ్ వీడియోస్ కావాలో కామెంట్ అయితే చేయండి. ఎలా ప్రిపేర్ చేయాలో స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా బొప్పాయిని శుభ్రంగా కడిగి దానిపైన చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. మంచిగా పండిన బొప్పాయిని అయితే తీసుకోవాలండి. ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్లా అయితే చేసుకోవాలండి. ఈ బొప్పాయి ప్యూరీని బ్రేక్ఫాస్ట్ టైంలో అయినా ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయినా చేసి పెట్టండి. మనం ఏదైనా బేబీస్కి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు దాన్ని మనం 2 days అనేది పెట్టాలండి కంటిన్యూస్గా. ఫస్ట్ డే 1 or 2 tablespoons పెట్టి, సెకండ్ డే సేమ్ 1 or 2 tablespoons పెట్టి చూడాలండి వాళ్ళకి సెట్ అవుతుందో లేదని. బేబీస్ ఎంత తింటారో అంత క్వాంటిటీలో అయితే పెట్టండి, బలవంతంగా అయితే పెట్టకండి. 6 months ప్లస్ బేబీస్కి అయితే ఇది చిక్కగా ఉంది కదండి. ఇందులో వేడి నీరు పోసి పలుచగా చేసుకోవాలండి. ఇది 9 months ప్లస్ బేబీస్కి అయితే ఈ కన్సిస్టెంట్ అనేది సరిపోతుందండి. దీన్ని బ్రేక్ఫాస్ట్ టైంలో స్నాక్స్ టైంలో పెట్టండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇలాంటి మంచి మంచి బేబీ ఫుడ్ వీడియోస్ అండ్ జ్యువెలరీ వీడియోస్కి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.